నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ డిస్కస్ చేస్తున్నాము. ఇండియన్ పాలిటీలో యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ మీద డిస్కషన్ స్టార్ట్ చేశాము. లాస్ట్ ఎపిసోడ్‌లో నేను ఆఫీసర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే స్పీకర్ గారి గురించి, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్ గురించి చర్చించాను. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఆర్టికల్స్. సో, ఆర్టికల్ 100 దగ్గర నేను లాస్ట్ ఆపాను. దాంట్లో కోరమ్ అంటే ఏంటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు కాస్టింగ్ ఓటు గురించి చర్చించుకుందాం. ఒకవేళ సమానమైన ఓట్లు అంటే సమానమైన అవును, సమానమైన కాదు వచ్చినప్పుడు అంటే టై ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ అని అంటాం. టై వచ్చినప్పుడు లేదా ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు వేసే ఓటుని మనం కాస్టింగ్ ఓట్ అని అంటాం. అంటే కాస్టింగ్ ఓట్ అంటే డిసైడింగ్ ఓట్ అని అర్థం. దీంతో అవునా కాదా ఏదో ఒకటి తెలిపోతుంది. డిసైడింగ్ ఓటుని మనం కాస్టింగ్ ఓట్ అని అంటాం. కాస్టింగ్ ఓట్ ఎవరికి ఉంటుంది అని అడుగుతారు. కాస్టింగ్ ఓట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే అధ్యక్షత వహిస్తున్నారో సభకి వారికి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడు మొదటిసారి ఓట్ అయ్యరు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా ఈక్వాలిటీ ఆఫ్ ఓట్స్ వచ్చిన క్రమంలోనే ఓటేస్తారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓట్లు సమానమైన ఓట్లు వచ్చినప్పుడే వారు ఓటేస్తారు. దాన్ని మనం కాస్టింగ్ ఓట్ అని అంటాం. అయితే ఆర్టికల్ 100 మనకి కోరం గురించి, కాస్టింగ్ ఓట్ గురించి చెప్తుంది. 101 వెకేషన్ ఆఫ్ సీట్స్ గురించి చెప్తుంది. వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటే ఏ పరిస్థితులలో సభలో ఉన్న సీట్ వేకెంట్గా అంటే ఖాళీ అవుతుంది అన్నది చెప్తుంది. ఫస్ట్ కామన్ గ్రౌండ్ ఏంటి అంటే కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్. కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ పదవీ కాలం ముగిస్తే ఆ సీటు ఆటోమేటిక్గా ఖాళీ అవుతుంది అని అర్థం. దాని తర్వాత డెత్, ఎవరన్నా సభ్యులు చనిపోతే. దాని తర్వాత రెసిగ్నేషన్, రాజీనామా చేసినప్పుడు. అయితే రాజీనామా లెటర్ ఎవరికి పంపించాలా? రాజీనామా లేఖ ప్రిసైడింగ్ ఆఫీసర్కి పంపించాలి. లోక్సభ అయితే స్పీకర్కి పంపించాలి, రాజ్యసభ అయితే చైర్మన్కి పంపించాలి. దాని తర్వాత 60 days యాబ్సెన్స్, కంటిన్యూస్గా 60 days యాబ్సెంట్. ఎవ్వరికి ఏమి సమాచారం లేదు, ఎందుకు యాబ్సెంట్ అవుతున్నారు, యాబ్సెంట్ అవ్వాల్సిన కారణాలు, లీవ్ ఇవ్వమని ఏ లెటర్ ఇవ్వలేదు. అట్లాంటి టైంలో కూడా వేకెంట్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. ఎంపీ ఎమ్మెల్యే వెకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎంపీ అండ్ ఎమ్మెల్యే ఇది ఎట్లా ఉంటుంది అన్నది చూస్తే, బేసిక్గా వెకేషన్ ఆఫ్ సీట్స్ ఎంపీ ఎమ్మెల్యేకి ఏమవుతుంది అంటే ఒకవేళ ఒక వ్యక్తి ఎంపీ లాగా ఎమ్మెల్యేగా లాగా ఒకటేసారి ఎన్నుకోబడితే అంటే పార్లమెంట్ ఎలక్షన్స్, రాష్ట్ర స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకటేసారి కండక్ట్ చేస్తున్నారు. ఆ వ్యక్తి ఎంపీ లాగా పోటీ చేశారు, ఎమ్మెల్యే లాగా పోటీ చేశారు, రెండిట్లో గెలిచారు. అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమవుతుందంటే ప్రెసిడెంట్ వారికి కొంచెం సమయం ఇచ్చి మీరు ఎంపీ లాగా కొనసాగుతారా, ఎమ్మెల్యే లాగా కొనసాగుతారా నిర్ణయించుకోండి అని చెప్తారు. ఆ సమయంలోపు వారు ఏదన్నా ఒక సీటుకి రిజైన్ చేయాలి. ఒకవేళ రిజైన్ చేయకపోతే ఆ సమయం దాటిన తర్వాత ఎంపీ సీటుని ఆటోమేటిక్గా వేకెంట్గా పరిగణిస్తారు. అంటే ఎంపీ సీటు ఖాళీ అయినట్టు ప్రకటిస్తారనమాట. ఇవి వెకేషన్ ఆఫ్ సీట్స్కి సంబంధించి. తర్వాత మనకి డిస్క్వాలిఫికేషన్ ఫ్రమ్ మెంబర్షిప్. ఒకవేళ వీళ్ళు అనర్హులు, సభ్యత్వానికి అనర్హులు అని ప్రకటించినా కూడా వాళ్ళ సీటు ఖాళీనే అవుతుంది. కానీ డైరెక్ట్గా ఖాళీ అవ్వడానికి అర్హత లేదు అని చెప్పడానికి తేడా ఉంటుంది. డైరెక్ట్గా ఖాళీ అయినప్పుడు కొన్ని న్యాచురల్ రీజన్స్ ఉంటాయి, మళ్ళీ ఎన్నికలు అవుతాయి. కానీ డిస్క్వాలిఫికేషన్ కొన్నిసార్లు పర్మనెంట్ ఉంటుంది. ఏ గ్రౌండ్స్లో డిస్క్వాలిఫికేషన్ అవుతుంది అని తెలుసుకునే ముందు మనం ఏం చేయాలంటే 102లో 2 క్లాజెస్ ఉంటాయి. క్లాజ్ 1, క్లాజ్ 2. క్లాజ్ 2 అన్నది యాంటీ డిఫెక్షన్లో అంటే డిఫెక్షన్ యాజ్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్, పార్టీ ఫిరాయింపు గురించి ఉంటుంది యాజ్ గ్రౌండ్. 2 కింద. 1 కింద అదర్ గ్రౌండ్స్, మిగతా ఇతర కారణాల వల్ల అనర్హత వేటు పడే ఆస్కారం ఉంటుంది. అవి ఇతర కారణాలు ఏంటి అన్నది అదర్ గ్రౌండ్స్ ఫార్ డిస్క్వాలిఫికేషన్ ఏంటి అన్నది 1 కింద ఉంటుంది. ఇది ఆర్టికల్ 109 కింద ఇచ్చింది. అయితే ఆర్టికల్ 109 క్లాజ్ 1 ప్రకారం 102 క్లాజ్ 1 ప్రకారం ఫస్ట్ అనర్హత వేటు ఎప్పుడు పడుతుంది, డిస్క్వాలిఫై ఎప్పుడు అవుతారు అంటే సిటిజన్షిప్ ఆఫ్ అ ఫారిన్ కంట్రీ రావడం వల్ల డిస్క్వాలిఫై అవుతారు. అంటే
మీకు అర్హత ఎప్పుడొస్తుంది? మీరు ఈ దేశ పౌరులైతేనే మీరు కంటెస్ట్ జేయొచ్చు ఎలక్షన్స్‌లో. ఆ దేశ పౌరసత్వమే లేనప్పుడు ఇంకా ఆ సీటు హోల్డ్ చేసే రైట్ మనకుండదు. సో, అందుకనే ఆన్ అక్వైరింగ్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఎ ఫారిన్ కంట్రీ అది పర్మనెంట్ డిస్‌క్వాలిఫికేషన్. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నేను ఇంతకుముందు కూడా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నేను ఒక్కసారి ఎంపీలాగా ఎన్నికైన తర్వాత నాకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు. అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే దివాలా తీయడం. ఒక వ్యక్తి దివాలా తీసినట్టు ప్రకటిస్తే వారికి ఎంపీ పదవిలో కొనసాగే అర్హత ఉండదు. అర్హత కోల్పోతారు. ఎందుకు ఇది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నేను దివాలా తీశాను అని అన్నప్పుడు తనకి చాలా డబ్బు అవసరం చాలా ఎక్కువ ఉంది అని అర్థం. అంటే తను డబ్బు కోసము ఏదైనా చేయొచ్చు లేదా ఎలాంటి డబ్బు కోసం ఒత్తిడిలో తన సభ్యుడిలాగా చేయకూడని పని ఏదైనా చేస్తారు. అది అవాయిడ్ చేయడానికి అన్‌డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. అన్సౌండ్ మైండ్ అంటే మానసికంగా స్థిమితంగా లేని వాళ్ళకి వాళ్ళని కూడా డిస్‌క్వాలిఫై చేయొచ్చు. తర్వాత ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ది పార్లమెంట్. ఉదాహరణకి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఆర్‌పీ యాక్ట్ అని అంటాం మనం. రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఒక వ్యక్తిని 2 ఏళ్ళు కానీ ఎక్కువ జైలు శిక్ష పడితే వారు 6 ఏళ్ల వరకి వారికి అర్హత ఉండదు ఎంపీ, ఎమ్మెల్యేలాగా కంటిన్యూ చేయడానికి. ఒకవేళ ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే లాగున్న వ్యక్తికి 2 ఏళ్ళు లేదా అధికమైన జైలు శిక్ష పడితే వాళ్ళ ఎంపీ, ఎమ్మెల్యే గా ఇమ్మీడియట్‌గా డిస్‌క్వాలిఫై అవుతారు. వాళ్ళ అర్హత కోల్పోతారు. అది ఆర్‌పీ యాక్ట్‌లో ఉంది. సో, ఎనీ లా మేడ్ బై ద పార్లమెంట్‌కి ఇది ఎగ్జాంపుల్. 102 క్లాజ్ 2 డిఫెక్షన్ గురించి మాట్లాడుతుంది. అయితే మనకి ఇక్కడ డిఫెక్షన్ అన్నది నేను ఇంతకుముందు చెప్పినట్టు చాలా ముఖ్యమైన ప్రొవిజన్ పార్లమెంట్‌కి సంబంధించి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ పార్టీ ఫిరాయింపు గురించి మన రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా పెట్టారు. 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా షెడ్యూల్ 10ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ షెడ్యూల్ 10లో పార్టీ ఫిరాయింపు చట్టం ఉంటుంది. పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి? నేను ఒక పార్టీ టికెట్ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీలో వెళ్ళి చేరితే దాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు. కానీ పార్టీ ఫిరాయింపులో తప్పేముంది అంటే భారతదేశంలో ఓటర్లు ఓటు ఒక వ్యక్తిని చూసేయరు. అంటే ఒక కంటెస్టెంట్ని చూసేయరు, అభ్యర్థిని చూసేయరు. వాళ్ళు ఓటు ఆ అభ్యర్థి వెనుక ఉన్న లీడర్, ఆ అభ్యర్థి వెనుక ఎవరు లీడర్షిప్ ఉంది, అభ్యర్థి ఏ పార్టీకి చెందిన వ్యక్తి, ఇవి చూసి ఓటేస్తారు. చాలా సందర్భాలలో ఏమవుతుందంటే ఎవరైతే పోటీలో పాల్గొంటున్నారో అభ్యర్థి గురించి పెద్దగా ఎవరికి తెలీదు. కానీ తను పాల్గొనే పార్టీ మీద అభిమానంతో ఓటేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఒక పార్టీకి చెందిన వ్యక్తిని అంటే నేను ఆ పార్టీ భావజాలాలకి సంబంధించిన వ్యక్తి. ఐ రిప్రజెంట్ ది ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ. నేను ఆ పార్టీ భావజాలానికి సంబంధించిన వ్యక్తిని. అట్లాంటప్పుడు నేను ఆ పార్టీ మారినప్పుడు నన్ను నమ్మి ఓటేసిన వాళ్ళు, ఆ పార్టీని చూసి ఓటేసిన వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది. అందుకనే పార్టీ ఫిరాయింపుని అలౌ చేయం. పార్టీ ఫిరాయింపు తప్పు అని అంటాం. అంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ఓటేసాను. ఎన్నికలు అవ్వంగానే ఆ మనిషి ఇంకొక పార్టీలో పోయి జాయిన్ అయ్యిండు, అంటే ఆపోజిట్ పార్టీలో పోయి జాయిన్ అయ్యిండు. నాకు ఇంకా ఒక మోసం చేసిన భావన నాకు కలిగినప్పుడు తను మళ్ళీ ఎన్నికలు కండక్ట్ చేసినప్పుడు నేను అసలు ఓటే వేయకపోవచ్చు. సో బ్రీచ్ ఆఫ్ పబ్లిక్ ట్రస్ట్ అని అంటాం. ప్రజల నమ్మకాన్ని పోగొట్టడం, పార్టీ ఫిరాయింపు చేసి ప్రజల నమ్మకాన్ని పోగొట్టారు అని అంటారు. అందుకనే పార్టీ ఫిరాయింపు ఉండకూడదు ఒక కారణం. రెండో కారణం ఏంటి పార్టీ ఫిరాయింపు ఎందుకు ఉండకూడదు అంటే ప్రభుత్వము 5 ఏళ్ల కోసం ఎన్నుకోబడ్డప్పుడు 5 ఏళ్ళు ఆ ప్రభుత్వం కొనసాగితే మనకి పాలనకి చాలా మంచిది, అంటే అడ్మినిస్ట్రేషన్కి చాలా మంచిది. అదే ఆ ప్రభుత్వం 2 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వం, ఏడాదిన్నరకు ఒకసారి ప్రభుత్వం మారితే కంటిన్యూటీ ఉండదు, పాలనలో కంటిన్యూటీ ఉండదు, డిస్కంటిన్యూటీ ఇన్ పబ్లిక్ పాలసీ వస్తుంది. ఫైనల్గా ప్రజలకి నష్టం చేకూరుతుంది. పార్టీ ఫిరాయింపు ద్వారా ఏమవుతుందంటే ఒక పార్టీ నుండి ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇంకో పార్టీలోకి తీసుకోవడము, డబ్బులు ఇచ్చి వారిని ఇందులోకి సభ్యుల్లాగా చేర్చుకోవడం, దీనివల్ల
దీనివల్ల స్టేబుల్ గవర్నమెంట్ ఉండడం చాలా కష్టం ఉంటుంది. ప్రభుత్వం కొనసాగడం చాలా కష్టమవుతుంది. అది కూడా మంచిది కాదు. అందుకనే పార్టీ ఫిరాయింపుని వీలైనంత వరకు అనుమతించకూడదు అన్నది పాయింట్. అయితే పార్టీ ఫిరాయింపుని మామూలుగా ప్రెస్‌లో ఎప్పుడైనా మీరు గమనిస్తే పార్టీ ఫిరాయింపు అని అనరు. హార్స్ ట్రేడింగ్ అని కూడా అంటారు. హార్స్ ట్రేడింగ్ అన్న పదం ఈ కింది వాటిలో వేటికి సంబంధించిందని అడుగుతారు. ఇంతకుముందు చాలాసార్లు అడిగారు. పార్టీ ఫిరాయింపుకి సంబంధించిన పదం అది. దాని తర్వాత నెక్స్ట్ మనకి దీని కింద తెలియాల్సింది ఏంటంటే ఏ సమయాలలో పార్టీ ఫిరాయింపు ఉంటుంది, ఏ సమయాలలో పార్టీ ఫిరాయింపు ఉండదు. అంటే ఎప్పుడెప్పుడు దాన్ని పార్టీ ఫిరాయింపు లాగా పరిగణిస్తామో, ఎప్పుడెప్పుడు పార్టీ ఫిరాయింపు లాగా పరిగణించాం. ఉదాహరణకి నేను ఒక ఇండిపెండెంట్ సభ్యుడిని, అంటే ఇండిపెండెంట్గా ఎన్నుకోబడ్డ సభ్యుడిని. మరి నాకు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందా, నేను ఒక పార్టీలో జాయిన్ అయితే నాకు పార్టీ ఫిరాయింపు వర్తిస్తుందా అన్న ప్రశ్నకు వస్తే, నేను ఒక పార్టీలో జాయిన్ అయితే నాకు పార్టీ ఫిరాయింపు వర్తించే ఆస్కారం ఉంది. అంటే ఇప్పుడు మనం బేసిక్గా పార్టీ ఫిరాయింపు చట్టం కింద గ్రౌండ్స్ ఫార్ డిస్క్వాలిఫికేషన్ అంటే దేన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తాము అన్నది తెలియాలి. నాట్ గ్రౌండ్స్ ఫార్ డిస్క్వాలిఫికేషన్, దేన్ని మనం పార్టీ ఫిరాయింపుగా పరిగణించము. ఫార్ డిస్క్వాలిఫికేషన్ ఇదొకటి తెలియాలి. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటి అంటే హూ డిసైడ్స్, అసలు డిస్క్వాలిఫై ఎవరు చేస్తారు, ఎవరికి ఆ హక్కు ఉంటుంది, డిస్క్వాలిఫై చేసే అధికారం ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉంటుందా, ఎవరికి ఉంటుంది, ఇది హూ డిస్క్వాలిఫైజ్. ఇది మూడోది. దాని తర్వాత దీనికి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన కేసు ఉంది, కీహోటో హోలాహూన్ వర్సెస్ జార్చిల్లు అని. ఆ కేసు వివరాలు తెలియాలి, ఇవి మనకు తెలియాలి. సో గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అంటే పార్టీ ఫిరాయింపుగా ఎప్పుడు పరిగణిస్తాము అన్నది ప్రశ్న. పార్టీ ఫిరాయింపుగా ఎప్పుడు పరిగణిస్తామంటే ఒక మెంబర్, ఎలక్టెడ్ మెంబర్, ఒక పార్టీ నుండి ఎన్నుకోబడ్డ సభ్యుడు ఇంకో పార్టీలో పోయి జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు కిందికి వస్తుంది. సో అన్ ఎలక్టెడ్ మెంబర్ చేంజెస్ పార్టీ, ఒక పార్టీ నుండి చేంజెస్ పార్టీ, ఒక పార్టీ నుండి ఎన్నుకోబడ్డారు, ఇంకో పార్టీకి ఎన్నుకోబడిన తర్వాత ఇంకో పార్టీకి వెళ్ళి జాయిన్ అవుతారు. దాన్ని మనము పార్టీ ఫిరాయింపు చట్టం కింద పరిగణిస్తాం. అలాగే రెండోది ఏంటంటే ఒక ఇండిపెండెంట్ సభ్యుడు పార్టీని జాయిన్ అయితే, ఇండిపెండెంట్ మెంబర్ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ, నేను ఇండిపెండెంట్ని, నాకు ఏ రకమైన పార్టీ ఐడియాలజీ లేదు, నేను అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పి ఓట్లు వేయించుకొని ఓట్లు వేసి గెలిచిన తర్వాత లేదు నేను ఈ పార్టీలో పోయి జాయిన్ అవుతాను అంటే మోసం చేసినట్టు అది. అందుకని ఇండిపెండెంట్ మెంబర్ చేంజెస్ అ పొలిటికల్ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ డిఫెక్షన్. దాని తర్వాత మూడోది వచ్చేసి నామినేటెడ్ మెంబర్, ఎన్నుకోబడ్డ సభ్యులు ఉంటారు కొంతమంది, నియమించబడ్డ సభ్యులు, నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months ఆఫ్ నామినేషన్. జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ అంటే నామినేషన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత పొలిటికల్ పార్టీలో చేరుతారు. జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months. దీన్ని మనం నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ ఆఫ్టర్ 6 months, అది కూడా డిస్క్వాలిఫికేషన్. నాలుగవది వచ్చేసి పార్టీ విప్. విప్ అంటే పార్టీ ఆర్డర్, మీరు ఎప్పుడైనా వినుంటారు పార్టీ విప్ని ఉల్లంఘించారు అని. పార్టీ విప్ని ఉల్లంఘిస్తే కూడా పార్టీ ఫిరాయింపు కిందికి కౌంట్ చేస్తారు. మన దగ్గర ఒక ఎమ్మెల్యే ఓటింగ్ అంటే ప్రెసిడెంట్ ఓటింగ్లో తప్పు జరిగింది, లేదా రాజ్యసభ ఓటింగ్లో క్రాస్ ఓటింగ్ జరిగింది అంటారు. క్రాస్ ఓటింగ్ అంటే ఏంటి, పార్టీ మిమ్మల్ని ఒకరికి ఓటేయమన్నది, మీరు పోయి ఇంకొకరికి ఓటేస్తారు, అంటే పార్టీ ఇచ్చిన ఆర్డర్ని మీరు ఉల్లంఘించినట్టే. ఆ పార్టీ ఆర్డర్ని, ఆదేశాలను ఆదేశాన్ని మనం పార్టీ విప్ అని అంటాం. పార్టీ విప్ని వైలేట్ చేసిన, పార్టీ ఆర్డర్ని వైలేట్ చేసిన డిస్క్వాలిఫై చేయొచ్చు. ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్. ఇంకా ఇది కాకుండా డిస్క్వాలిఫికేషన్ కాదు అంటే మనం ఇలాంటి పరిస్థితులని మనం డిస్క్వాలిఫికేషన్ లాగా, పార్టీ ఫిరాయింపు లాగా పరిగణించాం. నాట్ డిస్క్వాలిఫికేషన్ అంటే నాట్ డిఫెక్షన్ అని అర్థం, నాట్ డిఫెక్షన్. వీటిని మనం అసలు పార్టీ ఫిరాయింపుగా పరిగణించాం. ఈ పరిస్థితులు పార్టీ ఫిరాయింపు కాదు అని చెప్తుంది. అంటే ఏ పరిస్థితులు వస్తాయి? ఫస్ట్ ఏంటంటే స్పీకర్, డెప్యూటీ స్పీకర్, చైర్మన్, డెప్యూటీ చైర్మన్, వీరిలాగా ఎన్నుకోబడ్డ వ్యక్తులు రిజైన్ చేస్తే, పార్టీ నుండి రిజైన్ చేస్తే, రిజైన్ ఫ్రమ్ పార్టీ,
ఎందుకు రిజైన్ చేస్తారు? నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు, నేను చాలా ఫెయిర్గా ఉంటాను, నేను అన్బయాస్డ్గా ఉంటానని ఒక మెసేజ్ పంపడానికి రిజైన్ చేయొచ్చు. చెయ్యాలా? కంపల్సరీగా చేయాల్సిన అవసరం లేదు. చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. ఒకవేళ వారు వారి పార్టీ నుండి రిజైన్ చేస్తే స్పీకర్ అయినందుకు, డెప్యూటీ స్పీకర్ అయినందుకు దాన్ని పార్టీ ఫిరాయింపుగా పడదు. ఎందుకంటే వాళ్ళు రిజైన్ చేసి ఇంకొక వారి పార్టీ నుండి రాజీనామా చేస్తున్నారు కానీ ఇంకో పార్టీకి వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు. దాని తర్వాత రెండోది ఏంటంటే, నామినేటెడ్ సభ్యులు 6 నెలల లోపు పార్టీ జాయిన్ అయితే, నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ పార్టీ, రాజకీయ పార్టీని 6 నెలల లోపు జాయిన్ అయితే. దాని తర్వాత మూడోది వచ్చేసి నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ అ పొలిటికల్ పార్టీ. మూడోది ఏంటంటే పార్టీ మర్జర్. పార్టీ మర్జర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. విలీనాన్ని ఎట్లా పార్టీ ఫిరాయింపుగా పరిగణింపబడదు అంటే, ఎప్పుడు పరిగణించరు అంటే 2/3 మెంబర్స్ అగ్రీ ఫర్ మర్జర్. ఉదాహరణకి 12 మంది సభ్యులు ఉన్నారు. 2/3 ఇంటూ 12 మంది సభ్యులు ఉన్నారు ఆ పార్టీ నుండి. 8 మంది సభ్యులు ఒప్పుకుంటే, మేము ఈ విలీనానికి ఒప్పుకుంటున్నామని అంటే అది పార్టీ ఫిరాయింపు కిందికి రాదు. మరి మిగతా ఒకటి అంటే 1/3 ఏమవుతారు? మిగతా 1/3 మిగతా నలుగురు పరిస్థితి ఏంటంటే, వీళ్ళని పార్టీ ఫిరాయింపు కింద డిస్క్వాలిఫై చేస్తారు. దీన్ని స్ప్లింటర్ గ్రూప్ అని అంటారు. అంటే సపరేట్ అయిన చిన్న గ్రూప్ని పార్టీ ఫిరాయింపు పేరు మీద డిస్క్వాలిఫై చేస్తారు. ఇది ఒరిజినల్గా లేకుండే, ఇది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. అంటే అర్థం ఏంటంటే, ఇంతకుముందు ఇప్పుడు 2 భాగాలుగా విడిపోయారు. 2/3 ఒక భాగమైంది, 1/3 ఒక భాగమైంది. 2/3 మెంబర్స్ ఏమో మేము పార్టీ విలీనం చేయాలి అని అంటున్నారు. వీళ్ళని డిస్క్వాలిఫై చేయరు, పార్టీ విలీనం అవుతుంది. ఈ 1/3 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీరిని స్ప్లింటర్ గ్రూప్గా డిక్లేర్ చేస్తారు. స్ప్లింటర్ అంటే స్ప్లిట్ అయిన గ్రూపు అని అర్థం, వేరుబడ్డవారు అని అర్థం. స్ప్లింటర్ గ్రూప్ లాగా డిక్లేర్ చేసి వీళ్ళని డిస్క్వాలిఫై చేస్తారు. వీళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అన్నది ఎప్పుడు రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేశారు అంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది రాజ్యాంగంలో. ఇది ఆర్టికల్ 102కి సంబంధించి డిస్క్వాలిఫికేషన్ గ్రౌండ్స్ అంటే డిఫెక్షన్ ఏది పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారో ఏది పార్టీ ఫిరాయింపుగా పరిగణించరు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఒక ఎన్నుకోబడ్డ సభ్యుడు తన పార్టీ నుండి ఇతర పార్టీకి మారితే అది పార్టీ ఫిరాయింపు. ఇండిపెండెంట్ సభ్యులు వేరే పార్టీలో ఒక పొలిటికల్ పార్టీలో జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు. నామినేట్ అయిన ఒక సభ్యుడు తన నామినేషన్ నుండి 6 నెలల తర్వాత పార్టీలో జాయిన్ అయితే పార్టీ ఫిరాయింపు. పార్టీ ఇచ్చిన ఆర్డర్ని ఉల్లంఘిస్తే అది పార్టీ ఫిరాయింపు. ఏది పార్టీ ఫిరాయింపుగా పరిగణింపబడదు. స్పీకర్గా కానీ, డెప్యూటీ స్పీకర్గా కానీ, చైర్మన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కానీ, లేదా డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా కానీ ఎన్నుకోబడ్డప్పుడు ఈ పదవి వచ్చినందుకు వారి పార్టీ నుండి రిజైన్ చేస్తే అది పార్టీ ఫిరాయింపు కాదు. ఒక నామినేటెడ్ సభ్యుడు తన నామినేషన్ అయిన 6 నెలల లోపు ఒక పార్టీని జాయిన్ అయితే అది పార్టీ ఫిరాయింపు కాదు. పార్టీలో ఉన్న 2/3 మెంబర్స్ మేము పార్టీ మారడానికి అంటే మేము పార్టీని విలీనం చేయడానికి ఒప్పుకుంటున్నాం, ఎన్నుకోబడ్డ సభ్యులు మేము పార్టీ విలీనానికి ఒప్పుకుంటున్నాం అని చెప్తే అది పార్టీ ఫిరాయింపు కాదు. మిగిలిన సభ్యులు అంటే 1/3 మెంబర్స్ని పార్టీ ఫిరాయింపు కింద వారిని అనర్హులుగా ప్రకటించవచ్చు. అయితే ఈ 1/3 మెంబర్స్ని ఎట్లా ప్రకటించవచ్చు అనర్హులుగా అని చెప్పి ఎప్పుడు యాడ్ చేశారు అంటే 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి, ఇదంతా ఎవరు డిసైడ్ చేస్తారు, అసలు పార్టీ ఫిరాయింపా కాదా అన్న డిసిషన్ ఎవరికి ఉంటుంది అన్నది మనం నెక్స్ట్ డిస్కస్ చేయాల్సింది. పార్టీ ఫిరాయింపు అవునా కాదా అన్న నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. అయితే స్పీకర్ సంప్రదించాల్సిన అవసరం లేదు. ఒక సమయ పరిమితి ఉండదు. అంటే ఇంత టైంలో డిసైడ్ చేయాలి అన్న పరిమితి ఉండదు.
స్పీకర్ ఎలా నిర్ణయం తీసుకుంటారు? స్పీకర్ నిర్ణయం ఎందుకు ఇంత కీలకమైనది? సుప్రీంకోర్టు దీని మీద ఏమన్నది? వీటి మీద మనము వచ్చే ఎపిసోడ్‌లో చర్చించుకుందాం. ఈ ఎపిసోడ్‌లో నేను మీకు అతి ముఖ్యమైన ప్రొవిజన్ అంటే పార్లమెంట్‌కి సంబంధించిన అతి ముఖ్యమైన అంశాన్ని చర్చించాను. అది పార్టీ ఫిరాయింపు చట్టం. పార్టీ ఫిరాయింపు అంటే ఏంటి? ఎప్పుడు పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తారు? దేన్ని పార్టీ ఫిరాయింపుగా పరిగణించరు? పార్టీ ఫిరాయింపు మీద నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికుంటుంది? ఇంతవరకే చెప్పాను. ఆ పార్టీ ఫిరాయింపు మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. ఎలా తీసుకుంటారు అన్న దగ్గర నుండి మనం వచ్చే ఎపిసోడ్‌లో కంటిన్యూ చేద్దాము. పార్టీ ఫిరాయింపు తర్వాత వచ్చే ఎపిసోడ్‌లో మనము పార్లమెంటరీ ప్రివిలేజెస్ గురించి కూడా తెలుసుకుందాం. అసలు పార్లమెంట్‌కు ఉండే ఈ స్పెషల్ రైట్స్ ఏంటి? ప్రివిలేజెస్ అంటే రైట్స్. ఎందుకు ఇవ్వాలి పార్లమెంట్‌కి ఈ ప్రత్యేక హక్కులు? వీటి మీద మనము నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ.